back to our channel Bhargavi's English Telugu and Biology classes. Learn with fun. ఇవాళ మనం ఇంగ్లీష్ గ్రామర్ డే 6 క్లాస్లో ఉన్నాము. డే 6 క్లాస్లో మనము ద నౌన్ గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాము. దేని గురించి తెలుసుకోబోతున్నాము? ద నౌన్ గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాము అండ్ కైండ్స్ ఆఫ్ నౌన్ గురించి తెలుసుకోబోతున్నాము. నౌన్స్ అనేవి ఎన్ని రకాలు అనే విషయాన్ని గురించి కూడా ఇవాళ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాము. A noun is the name of persons, place or things. A noun is the name of persons, places or things. అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాము. నౌన్ అంటే ఏమని? నౌన్ అంటే మనుషుల పేర్లు కావచ్చు, ప్రదేశాల పేర్లు కావచ్చు, పక్షుల పేర్లు కావచ్చు, జంతువుల పేర్లు కావచ్చు, సరస్సుల పేర్లు కావచ్చు, నదుల పేర్లు కావచ్చు, వీటన్నింటిని గురించి తెలిపేది నౌన్ అని మనము ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము. టుడే క్లాస్ కైండ్స్ ఆఫ్ నౌన్. నౌన్ అనేది ఎన్ని రకాలు? ఫస్ట్ వన్ కామన్ నౌన్. కామన్ నౌన్. కామన్ నౌన్ మీన్స్ common noun is a name of given in common to every person or thing. Okay, once again, common noun is a name given in common to every person or thing. కామన్ గా మనము కొన్నిసార్లు అతడు, ఆమె అని ఉపయోగిస్తుంటాము. హీ, షీ, గర్ల్, బాయ్ అని మనము ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని కామన్ నౌన్ అని అంటాము. అంటే సాధారణంగా మనము చెప్పేటటువంటి సందర్భంలో మనము కామన్ నౌన్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. కామన్ నౌన్ ఎగ్జాంపుల్స్ గర్ల్, బాయ్, కింగ్, సిటీ. అంటే ఇక్కడ ఏది కూడా ప్రాపర్గా చెప్పట్లేదు, కామన్గా చెప్తున్నారు. గర్ల్ అంటున్నారు, ఒక నేమ్ చెప్తున్నారా, నేమ్ చెప్పట్లేదు. గర్ల్, బాయ్, బాయ్ అంటే ఇక్కడ హీ కూడా రావచ్చు. అంటే నేమ్ అనేది మెన్షన్ చేశారా, నేమ్ అనేది మెన్షన్ చేయలేదు. గర్ల్, బాయ్, కింగ్, కింగ్ నేమ్ మెన్షన్ చేశారా, లేదు. సిటీ అంటే ఏదో ఒక సిటీ నేమ్ అనేది మెన్షన్ చేయలేదు ఇక్కడ. కామన్గా సిటీ అని అన్నారు. అంటే కామన్గా పిలిచేటటువంటి ప్రొనౌన్సియేషన్స్ అన్నింటినీ కూడాను కామన్గా మనం ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు గర్ల్, బాయ్, హీ, షీ, సిటీ అని ప్రొనౌన్సియేషన్ చేసే సందర్భంలో మనం ఉపయోగించేది కామన్ నౌన్ని మనము ఉపయోగిస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ గర్ల్, బాయ్, కింగ్, సిటీ. అంటే ఇక్కడ సాధారణ నామంతో మనము ప్రొనౌన్సియేషన్ చేసాము, కామన్ నౌన్ అని అంటాము. సాధారణంగా మనము ప్రొనౌన్సియేషన్ చేసాం తప్ప మనము దీనికి తగినట్టుగా మనము నేమ్ అనేది మెన్షన్ చేయలేదు. జస్ట్ మనము దిస్ ఈజ్ ఎ పెన్, దిస్ ఈజ్ ఎ మార్కర్, దిస్ ఈజ్ ఎ బుక్ అని చెప్తున్నాం. కానీ అది ఏ కలర్ పెన్, ఏ కలర్ పెన్సిల్, ఏ కలర్ మార్కర్ అనే విషయాన్ని మనము మెన్షన్ చేయట్లేదు. ఓకేనా? అలా ప్రాపర్గా మెన్షన్ చేయకుండా కామన్గా మనము ప్రొనౌన్సియేషన్ చేసినట్టయితే దాన్ని కామన్ నౌన్ అని అంటాము. రైట్? నెక్స్ట్ ప్రాపర్ నౌన్. Proper noun is a name of particular person or place. Once again, proper noun is a name of particular person or place. Particular గా మనము పర్సన్ గురించి, ప్లేస్ గురించి మనము ప్రాపర్ నౌన్ లో మాట్లాడుతున్నాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రాము, సీత, కృష్ణదేవరాయ, హైదరాబాద్ సిటీ, విజయవాడ, వరంగల్, మెదక్. అంటే ఇక్కడ మనము పర్టిక్యులర్ పర్సన్ ఆర్ ప్లేస్ గురించి చెప్తున్నాం. పర్టిక్యులర్గా మనము దాని నేమ్ అనేది మనం ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఏ బ్లూ కలర్ మార్కర్. ప్రాపర్గా చెప్తున్నాం అనమాట. మనము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాము. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దాన్ని ప్రాపర్ నౌన్ అని అంటాము. మనము ప్రాపర్గా చెప్తున్నాము, అతని పేరు రాము అని చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఆమె పేరు సీత. నెక్స్ట్ కింగ్ ఎవరు? కృష్ణదేవరాయ అనే కింగ్ ఉన్నాడు. సిటీ ఏంటి అంటే ఏదో ఒకటి చెప్పట్లేదు మనము. హైదరాబాద్ సిటీ, విజయవాడ, వరంగల్ అని మనం ప్రాపర్గా చెప్తున్నాం అన్నమాట. అంటే
ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాము, ప్రాపర్గా పలుకుతున్నాము. ప్లేస్ అనేది క్లియర్గా మనము ఐడెంటిఫై చేసి చెప్తున్నాం అన్నమాట. పర్టిక్యులర్ పర్సన్ ఆర్ ప్లేస్. ఓకే, పర్టిక్యులర్గా మనకి తెలిసిన విషయాన్ని మనము చెప్పే సందర్భంలో ఉపయోగించేది ప్రాపర్ నౌన్. ఓకే ఓకే. కామన్ నౌన్ అంటే సాధారణంగా చెప్పేటటువంటి పేర్లు. ప్రాపర్ నౌన్ అంటే పర్టిక్యులర్గా మనకు తెలిసినటువంటి విషయాల్ని చెప్పే టైంలో ఉపయోగించేది ప్రాపర్ నౌన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ నౌన్. కామన్ నౌన్లో దిస్ ఈజ్ ఎ మార్కర్ అని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ప్రాపర్ నౌన్లో దిస్ ఈజ్ ఎ బ్లూ కలర్ మార్కర్ అని చెప్తున్నా. ఓకే, ఇది కామన్ నౌన్ కి ప్రాపర్ నౌన్ కి మధ్య డిఫరెన్స్. థర్డ్ వన్, కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్. నేమ్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒక చోట ఉన్నారు అంటే అది కలెక్టివ్ నౌన్ కిందికి వస్తుంది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, వీటిని కలెక్టివ్ నౌన్ కిందికి తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎ క్రౌడ్. ఎ క్రౌడ్ అంటే ఇక్కడ చాలా మంది మనుషుల సముదాయం ఉంది అని మనకు అర్థమైపోతుంది. ఎ క్రౌడ్. ఓకే, ఎ కలెక్షన్ ఆఫ్ పీపుల్. మనం ఇంతకు ముందే చెప్పాము, ఎ కలెక్షన్ ఆఫ్ పీపుల్, చాలా మంది ఒక చోట ఉన్నారు కాబట్టి దాన్ని మనము ఎ క్రౌడ్ అంటున్నాము. ఎ క్రౌడ్ అంటే మీనింగ్ ఏంటి? ఎ కలెక్షన్ ఆఫ్ పీపుల్, చాలా మంది ఒక చోట చేరితే దాన్ని మనం క్రౌడ్ గా పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ an army. An collection of soldiers. సోల్జర్స్ ఎక్కువ మంది ఉన్న చోట దానిని ఆర్మీ అని మనము పిలుస్తాం అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అండ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి ఒకే చోట ఉన్నాయి అంటే మనం అక్కడ యూస్ చేస్తున్నది ఏంటి? కలెక్టివ్ నౌన్ ని మనము ఉపయోగిస్తూ ఉంటాము. ఓకే, మీకు అర్థమైంది కదా? నెంబర్ ఆఫ్ పర్సన్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, ఒకే చోట ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ సెల్స్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా మనము కలెక్టివ్ నౌన్ కిందికి తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ అబ్స్ట్రాక్టివ్ నౌన్. Abstractive noun is usually the name of quality, action, state, considered apart from the object. Once again, abstractive noun is usually the name of quality, action, state, considered apart from the object. ఓకే, మనం ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నట్టయితే వీటన్నింటినీ కూడా మనము కన్సిడర్ చేయాలి. వేటిని కన్సిడర్ చేయాలని ఉంది? ఓకే, క్వాలిటీ. మనం ఒక మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువుని మనం పర్చేస్ చేసాము అంటే దాని క్వాలిటీ మనం చెక్ చేస్తాం కదా, ఆ క్వాలిటీ మనం చెక్ చేస్తాము. క్వాలిటీ అనేది ఏంటి అంటే కైండ్నెస్ కావచ్చు, గుడ్నెస్ కావచ్చు. యాక్షన్ అనేది ఎలా ఉంది? యాక్షన్ మీన్స్ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జడ్జిమెంట్. కొన్ని సందర్భాల్లో జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ స్టేట్ అనేది ఎలా ఉంది? ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ అనేది ఎలా ఉంది అంటే ఒక వ్యక్తిని మనం తీసుకున్నట్టయితే ఆ వ్యక్తి చైల్డ్హుడ్లో ఉన్నాడా, యూత్ లేకపోతే యంగ్స్టరా, అండ్ ఆ వ్యక్తి సిక్నెస్లో ఉన్నాడా లేకపోతే డెత్తా, చైల్డ్హుడ్లో ఉన్నాడా అనే విషయాన్ని మనము ఐడెంటిఫై చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఈ అబ్స్ట్రాక్టివ్ నౌన్లో వీటన్నింటినీ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాము. దేని ఆధారంగా? ఆబ్జెక్ట్ని ఆధారంగా వీటన్నింటినీ కూడా మనము చెక్ చేయాలన్నమాట. ఓకే, వన్స్ అగైన్ ఒకసారి మళ్ళీ క్లియర్గా వినండి. అబ్స్ట్రాక్టివ్ నౌన్ ఈజ్ యూజువల్లీ ద నేమ్ ఆఫ్ quality, action and state considered apart from the object. Nouns are also classified as two types. Okay, uncountable noun and countable
countable noun and uncountable noun. Okay, countable and uncountable noun. Countable noun means మనము కౌంట్ చేసేటటువంటి నౌన్స్ అన్నమాట. మనము ఈజీగా కౌంట్ చేయగలిగేటటువంటి వాటిని కౌంటబుల్ నౌన్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ కార్, పెన్, పెన్సిల్, బాయ్, గర్ల్ అంటే ఇవన్నీ కూడా కౌంటబుల్ నౌన్సే, మనం ఈజీగా లెక్కించగలము. ఓకే, నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ మీన్స్ మనకి లెక్కించేటటువంటి అవకాశం లేనటువంటివి. ఎగ్జాంపుల్ రైస్, వాటర్, శాండ్, రైన్, milk. Once again, rice, water, sand, rain, milk. వీటిని మనం కౌంట్ చేయగలమా? అన్కౌంటబుల్ నౌన్స్ అంటే మనము కౌంట్ చేయలేనటువంటి వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటాము. The noun gender. The noun gender are 4 types. The noun genders are 4 types. First one, masculine. Masculine means ఇప్పుడు masculine అనేది ఓన్లీ మెన్కి సంబంధించింది, అంటే ఓన్లీ పురుషులకు సంబంధించింది మాత్రమే masculine. ఓకే, ఎగ్జాంపుల్ మ్యాన్ అండ్ బాయ్, masculine. ఫెమినిన్, సెకండ్ వన్ ఫెమినిన్. ఫెమినిన్ అనేది ఓన్లీ ఫీమేల్స్కి సంబంధించింది అనమాట. ఓకే, ఫీమేల్స్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఆర్ గర్ల్. నెక్స్ట్ కామన్ జెండర్. కామన్ జెండర్ అనేది ఇప్పుడు వచ్చేసి కామన్ జెండర్ మీన్స్ ఉభయ లింగాలు అని చెప్పచ్చు. ఉభయలింగంగా మనము పరిగణించవచ్చు. ఓకే, కామన్ జెండర్ పేరెంట్స్, చైల్డ్, ఫ్రెండ్, బేబీ. అంటే ఇక్కడ జెండర్ అనేది చెప్తున్నారా అంటే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. పేరెంట్, చైల్డ్ జెండర్ అనేది మనము చెప్పట్లేదు, కామన్ జెండర్గా తీసుకుంటాము. అంటే కామన్గా చెప్పేదాన్ని కామన్ జెండర్ అని చెప్పేసి తీసుకుంటాము. ఎగ్జాంపుల్ పేరెంట్, చైల్డ్, ఫ్రెండ్, బేబీ. బేబీ అంటున్నారు కానీ గర్లా బాయ్ చెప్పట్లేదు. ఓకే, అర్థమైంది కదా మీకు? కామన్ జెండర్ అన్నప్పుడు మనం కామన్గా చెప్తున్నాము కానీ జెండర్ అనేది మెన్షన్ చేయట్లేదు. అలాంటి వాటిని కామన్ జెండర్ అని అంటాము. న్యూటర్ జెండర్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బుక్, పెన్, ట్రీ, సమ్మర్, ద ఎర్త్, బ్యూటీ, పేషియన్సీ, హోప్, పీస్. అంటే ఇక్కడ వచ్చేసి న్యూటర్ మీన్స్ ఇక్కడ ఏది కూడా మెన్షన్ చేయట్లేదు, స్త్రీలింగమా పురుషలింగమా అనే విషయాన్ని జెండర్ని మెన్షన్ చేయట్లేదు. అంటే ఇవి జస్ట్ నాన్ లివింగ్ కిందికి వస్తాయి. అంటే లివింగ్లో లేనటువంటివి నాన్ లివింగ్ కిందికి వచ్చేటటువంటి ఇవన్నీ కూడా న్యూటర్ జెండర్స్. ఓకే, న్యూటర్ జెండర్స్. వీటిని మనము స్త్రీలింగంగాను పురుషలింగంగాను మనము తీసుకోకూడదు, పరిగణించకూడదు. న్యూటర్ జెండర్ అంటే ఏంటి అంటే ఇవి నాన్ లివింగ్ కిందికి వస్తాయి కానీ మనము డైలీ సహజ సిద్ధంగా మనము వాటిని చూస్తూ ఉంటాము. అలాంటి వాటిని న్యూటర్ జెండర్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ బుక్, పెన్, ట్రీ. వీటికి ప్రాణం ఉంటుందా? లివింగా? నాన్ లివింగ్. నెక్స్ట్ సమ్మర్, రైనీ, వింటర్. సీజన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎస్. నెక్స్ట్ ద ఎర్త్, సన్, మూన్. ఇవన్నీ కూడా న్యాచురల్గా మనము డైలీ చూస్తూనే ఉంటాము. నెక్స్ట్ బ్యూటీ, పేషియన్సీ, పీస్, హోప్. ఈ భావాలన్నీ కూడా మనము రోజు చూస్తూనే ఉంటాము. అంటే ఇలాంటి వాటిని న్యూటర్ జెండర్స్ అని అంటాము. అంటే వాటిని స్త్రీలింగంగాను పురుషలింగంగాను మనము పరిగణలోకి తీసుకోకూడదు. ఓకే, న్యూటర్ జెండర్స్ అని అంటాము. వీటిని న్యూటర్ జెండర్స్ అని మనం అంటాము. ఓకే, ఇవాళ క్లాస్లో మనము ఏమేమి తెలుసుకున్నాము? కైండ్స్ ఆఫ్ నౌన్ గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ ద నౌన్ జెండర్ గురించి మనం తెలుసుకున్నాము. ఓకే, ఇవాళ క్లాస్ మీకు ఇన్ఫర్మేటివ్గా
యూస్ఫుల్గా అనిపించుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై